ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 71వ నామం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 71వ నామం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 71వ భాగం 71వ భాగం గురించి 71వ నామం, ఆ నామం యొక్క ఫలితం, ఆ నామం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమజ్జగాయై నమః. ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమజ్జగాయై నమః. ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమజ్జగాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమజ్జగాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమజ్జగాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమజ్జగాయై నమః. ఇది లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 71వ నామం. ఈ నామం లోకాలన్నీ రక్షించే శక్తి అమ్మవారు. ఆ తల్లికి ఒకరి రక్షణ అవసరమా? అయినా మనం ఆ తల్లిని కాపాడాలని చూస్తూనే ఉంటాం. ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఈనాడు భద్రతా కవచం పేరుతో మనం రక్షిస్తున్నాం. ఎందుకంటే విగ్రహాలను ధ్వంసం చేస్తారు. నిజానికి ఆలయంలో ఉన్నవాడికి రక్షణ అవసరం లేదు. వాడికి గుడి ఉన్నా లేకపోయినా ఒకటే. మన ఆత్మసంతృప్తికి, మన ధర్మానికి మనం కట్టుబడి మనం ఆలయాలను రక్షిస్తున్నాం. అందుకని అలాగే సాక్షాత్తు జగదంబిక శ్రీ లలితాదేవి బండాసుర వద్దకు తన సైన్యంతో తరలి వెళ్తుండగా జ్వాలామాలినీదేవి అని పేరు గల ఒకనొక అమ్మవారి శక్తి అమ్మను రక్షించడానికి ఆమె చుట్టూ అగ్ని జ్వాలలతో ఒక ప్రాకారాన్ని, అనగా ఒక కోట గోడను సృష్టించింది. అమ్మవారిని రక్షించడానికి అగ్నితోటి ఒక కోట గోడని సృష్టించింది ఆ తల్లి జ్వాలామాలిని. ఆ అగ్ని జ్వాలా ప్రాకారం మధ్యలో ఉండి అమ్మవారు ప్రకాశిస్తున్నది. ఈ జ్వాలామాలికను నిత్యాదేవి అని కూడా అంటారు. తిథుల్లో చతుర్దశి శక్తి ఈ తల్లి అధిష్టాన దేవత. అందుకనే మనం చతుర్దశికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ చతుర్దశి తిథికి ఈ తల్లి ఆవిడ అధిష్టాన దేవత. బ్రహ్మాండ పురాణంలో అమ్మవారు ఈ జ్వాలామాలిని పిలిచి అగ్నిజ్వాలా స్వరూపేణ పుత్రి, నా మహాసైన్యాన్ని భూమి చుట్టూ 100 యోజనాలు అంటే 800 మైళ్ళు వైశాల్యంతో 30 యోజనాలు ఎత్తుతో అగ్నిజ్వాలలు రేపి ఆ జ్వాలలే కోటలాగా రక్షించని చెప్పేసి ఆజ్ఞాపించినట్లుగా మనకి వేదవ్యాసుల వారు వివరించారు. అంతరార్థం పరిశీలిద్దాం. మనం చేసే కర్మల ఫలితాల వల్ల సుఖదుఖాలు వస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి పని వల్లే మనకి సుఖమైనా దుఃఖమైనా వచ్చేది మనం చేసే పని వల్లే. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఈ కర్మల్ని జ్ఞానాగ్నితో దగ్ధం చేస్తే ఇక మనకి మోక్షమే. అందుకని మనం చేసేటువంటి కర్మల్ని ఆ తల్లి యొక్క జ్వాల అగ్నితోటి వాటిని
ధ్వంసం చేస్తే మనకి మోక్షం ప్రాప్తిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తమాహు పండితం బుధాహ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్రం ఈ నామం యొక్క ఫలితం ఏంటంటే, కొందరికి జీవితాలు క్షణానికో రకంగా ఒకసారి దుఃఖంలోనూ ఒకసారి సుఖంలోనూ మునిగిపోతూ ఉంటాయి. దీంతో జీవితానికి సుఖం ఉండదు. అటువంటి వారు ఈ మంత్రాన్ని వీలున్నప్పుడల్లా జపిస్తే కనుక వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా సుఖప్రదంగా ఉంటుంది. శత్రువుల బాధ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, అష్టమి, నవమి ఈ తిథుల్లో 1008 సార్లు జపించినట్లయితే శత్రుబాధ ఉండదు. అలాగే విద్యుత్ శాఖ, అగ్ని సంబంధం ఉద్యోగాలు చేసేటువంటి వారు, ఎలక్ట్రికల్లో, ఫైర్ డిపార్ట్మెంట్, అగ్ని సంబంధం ఉద్యోగాలు చేసేవారు మంత్రాన్ని రోజు 11 సార్లు కనుక పఠించినట్లయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రమాదాలు రావు. వారికి ఇది వజ్ర కవచం కింద ఉపయోగపడుతుంది. వజ్ర కవచం కింద ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి మంత్రశాస్త్రం చెప్తుంది. అందుకని ఆ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు తప్పనిసరిగా రోజు కనీసం 11 సార్లైనా సరే ఈ మంత్రాన్ని పఠించినట్లయితే, ఈ నామాన్ని పఠించినట్లయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. ఓం జ్వాలా మాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయై నమః. ఇలాగా ఆ అమ్మవారి నామాన్ని వాళ్ళు పఠించినట్లయితే వాళ్ళకి తమ ఉద్యోగ ధర్మంలో ఏ విధమైనటువంటి ప్రమాదం జరగబోదని పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నామాన్ని పఠించి శత్రుపీడని అలాగే ప్రాణభయాన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తూ, ఆ లలితాపరావతారిక అమ్మవారి, ఆ జ్వాలాముఖి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ వెంకట ప్రభాకర్.